రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావడంతో నేడు ఏడాది పాలనపై సుపరిపాలనతో తొలి అడుగు పేరిట ప్రభుత్వం అమరావతిలో ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. ఈ కార్యక్రమాన్ని అన్ని జిల్లాల కలెక్టర్లు, హెచ్ఓడీలు, సెక్రటరీలు, ఎస్పీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఇంకా ఎంపీలు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ఏడాది పాలన సంక్షేమంపై, సమీక్షలో అభివృద్ధిపై చర్చించనున్నారు. అలాగే భవిష్యత్తు కార్యాచరణపై చర్చలు చేపట్టనున్నారు. మొదటి ఏడాది ప్రోగ్రెస్ వివరించి అలాగే రాబోయే 2 ఏడాది లక్ష్యాలపై చర్చించే సమావేశం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులతో తొలిసారి భిన్నంగా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇవాళ సాయంత్రం రాజధాని అమరావతిలో సమావేశం కానున్నారు. సచివాలయం వెనుక భాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై సుపరిపాలనలో తొలి అడుగు సమావేశం జరగనుంది. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన నేపథ్యంలో జూన్ 12వ తేదీన ఈ కార్యక్రమం నిర్వహించాల్సి ఉండేది. అయితే అహ్మదాబాద్ జరిగిన ఘోర విమాన ప్రమాదం దృష్ట్యా ఈ కార్యక్రమం వాయిదా పడింది. ప్రభుత్వ పాలనలో గత ఏడాది చేపట్టిన పాలనా సంస్కరణలు, తీసుకొచ్చిన మార్పులు, అందించిన సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిలో చేసిన కృషిని సమీక్షించుకునేలా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేపట్టనుంది. అలాగే వచ్చే 4 ఏళ్లలో ప్రజలు ఆకాంక్షలను నెరవేర్చడంతో పాటు అభివృద్ధి లక్ష్యాలను ఎలా సాధించాలన్న అంశంపై ప్రధానంగా దృష్టి పెట్టనుంది. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, హెచ్ఓడీలు, సెక్రటరీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంపై దృష్టి పెట్టనున్నారు. వేదికలపై వివిధ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు ప్రశ్నలు, మంత్రుల సమాధానాలు ఉండనున్నాయి. అలాగే పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని నిర్మాణం, రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులను తీసుకురావడం, 20 లక్షల మంది ఉద్యోగ అవకాశాల కల్పన తదితర అంశాలపై సీఎం చంద్రబాబు ప్రసంగం ఇవ్వనున్నారు. గత ఏడాదిలో చేసిన సుపరిపాలనను సమీక్షించేందుకు, రాష్ట్ర భవిష్యత్తు కోసం చేసిన ప్రణాళికల్ని వివరించేలా సుపరిపాలనలో తొలి అడుగు అనే పేరిట ప్రభుత్వం సమావేశం జరగనుంది. ఈ ఏడాది ఏం చేయాలి, ఏం లక్ష్యాలను సాధించాలి అనే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చ జరగనుంది. నుంచి వచ్చే అధికారులు, మంత్రులకు సమావేశం ముగిసిన తర్వాత వారితో సీఎం చంద్రబాబు డిన్నర్ చేయనున్నారు.